భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉంటే 701 చివరి శ్లోకము దానివల్ల కలిగే ఫలితాన్ని చెప్పాడు. ఇప్పుడు చెప్పిన శ్లోకమే యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. యత్ర యోగేశ్వర కృష్ణు అంటే ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, యోగేశ్వరుడైన కృష్ణుడు. యోగేశ్వరుడు అంటే యోగమంతా తెలిసినవాడు. యోగమంతా అంటే అసలు యోగా అంటే ఏంటి? యోగా అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. యోగేష్ మనంతా యోగా చేస్తున్నాం సాధన. ఏమా యోగా వేరు యోగం వేరా? సరే, యోగా అంటే చెప్పండి. యోగేశ్వరుడు కృష్ణుడు యోగేశ్వరుడట. ఏంటా యోగేశ్వరుడు అంటే? ఆత్మ పరమాత్మతో అనుసంధానం చేయాలి కదా. కాబట్టి యోగేశ్వరుడు అంటే ఆత్మే పరమాత్మగా మార్చుకున్నవాడు. ఆత్మనే పరమాత్మగా మార్చుకున్నవాడు అంటే స్వయాన పరమాత్మే. ఎవరైనా కృష్ణ భగవానుడు, కృష్ణ పరమాత్మ. మరి ఆత్మని మానవుడు తనలో ఉన్న ఆత్మను తెలుసుకొని ఆ ఆత్మనే పరమాత్మగా మార్చుకున్నవాడంటే అతను యోగేశ్వరుడు. అతను చేసే పనుల్లో అంత మహత్యాలు ఉంటాయి. అతను ఎక్కడైతే ఉంటాడో మరి అన్ని శుభాలే. మరి ఇప్పుడైతే ఆ కృష్ణ భగవానుడు స్థూలంగా లేడు. పరమాత్మ అంటే ఎలా ఉంటాడు? పరమాత్మ యొక్క లక్షణాలు ఏంటి? అజోపి సన్నవ్యే ఆత్మ, పుట్టుక లేనివాడు. అంటే తను పరమాత్మ అయిపోయాడు. సర్వలోక మహేశ్వరుడు. అంతేకాకుండా నిరాకారుడు, నిర్గుణుడు, గుణాతీతుడు, స్థితప్రజ్ఞుడు, సర్వాధారుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. మరి అన్ని లక్షణాలు ఉన్నాయి. 5108 ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు తనను పరమాత్మగా ప్రకటించుకున్నాడు. ఎందుకంటే యుద్ధంలో భీష్ముడు కృష్ణుడి మీద బాణాలు వదిలినప్పుడు, ఏంటి వాసుదేవా, నా బాణాలు ఏది నీ పైన ప్రయోగం పడలేదు, నీ మీదకు దాడి చేయడం లేదు, ఏంటి కారణం అడుగుతాడు. నేను శక్తివంతమైన బాణాలు వదులుతున్నాను, అయినా నీ మీద అవి ప్రయోగింపబడటం లేదు. అప్పుడు చెప్తాడు భీష్మ పితామహ, నేను నువ్వు అనుకున్నట్టు వాసుదేవుడని కాను, నేను పరమాత్మను, నేను ఈ విశ్వానికి అధిపతిని, నీ మరణము నా చేతిలో ఉంది. ఈ యుద్ధమంతా నా వల్లనే జరుగుతుంది. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దానికి కారణం నేనే. విశ్వానంతరికి కారణం కూడా నేనే. నేను పరమాత్మను. నా యొక్క చక్రం, ఏం చక్రం అది? సుదర్శన చక్రం. ఏదైనా చేయగలదు, అంతటి శక్తివంతమైంది. కాబట్టి అది ఉన్నంత వరకు నీ బాణాలు నా మీద ఏమీ చేయలేవు.
అని ప్రకటించుకుంటాడు. కాబట్టి అంతటి యోగేశ్వరుడు కృష్ణుడు. యత్ర యోగేశ్వర కృష్ణో, ఆ కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో, మరి ఇప్పుడున్నాడా లేడా? ఎక్కడున్నాడు? మరి అంతటా ఉన్నాడు. మరి అంతటా ఉంటే మనకు తెలియదు కదా. అందుకని ఈ పుస్తకంలో కృష్ణ భగవానుడు తను చెప్పిన మాటలు ఉన్నాయి. భగవద్గీతలో ముఖ్యమైన సందేశం అర్జునుడికి చెప్పిన మాటలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎవరుంటారు? కృష్ణుడు ఉంటారు. అందుకనే మేము